ఈరోజు ఈకేటీఎస్లో సమరాశులు, మిత్రరాశులు, శత్రురాశులు, ఎగ్జాల్టెడ్ గురించి చెప్పుకున్నాం కదా. గ్రహంలో సమరాశులు ఏం చేస్తాయి? ఈ సమరాశులు ఏ గ్రహంలో ఉన్నా మిత్రత్వం కాదు, శత్రుత్వం కాదు, సమానం లాభ నష్టాలు సమానం అంటున్నారు. అయితే ఈ సమరాశుల్లో ఉన్న గ్రహాల మీద మిత్రుడు దృష్టి పడితే అనుకూలమైన అదృష్టాలు, లాభాలని ఇస్తాడు. శత్రువు యొక్క దృష్టి పడితే వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. సమరాశులకి మంచి జరగదు, కొంచెం మంచి కూడా ఉండదు. అదే ఎగ్జాల్టెడ్ బాగా ఉన్నత రాశి గ్రహాలు పడితే సమరాశికి బలం పెరుగుతుంది, పెరిగి ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తారు. అదే నీచ దృష్టిలో ఉన్న నీచ గ్రహాల దృష్టి సమరాశులు సమగ్రహాల మీద పడితే అప్పుడు పూర్తిగా తీవ్ర వ్యతిరేకతలు వస్తాయని చెప్పి ఇది ఒక కీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి జాతక చక్రం చూసేటప్పుడు అన్నీ పరిశీలించుకుని చెప్పాల్సి వస్తుంది. సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి అన్నది ప్రాణదశలు మ్యాక్సిమం 99% ప్రాణదశలు అంతర్దశ, మహాదశ, ప్రాణదశ 3 ముఖ్యమైనవే. కానీ ఎక్కువ సంఘటన ఏ ఈవెంట్ అయినా సరే ప్రాణదశల వల్ల జరుగుతూ ఉంటాయి. సమరాశుల మీద శత్రుదృష్టి పడి ఎవరో ఒకళ్ళు, అంటే అది ఏ రాశికి సంబంధించి శత్రు రాశి అయితే జాతకుడికి, ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి ఒక మంచి లగ్నం ఉంది, దాని మీద సరే వృశ్చిక లగ్నం తీసుకోండి, ఆ వృశ్చిక లగ్నం మీద శని దృష్టి పడింది అనుకోండి, అక్కడ శత్రు దృష్టి పడ్డట్టు అనమాట. అంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి మకర కుంభరాశులు శత్రువులు అవుతారనమాట వృశ్చిక రాశికి. అయినప్పుడు ఆ లగ్నం మీద శని ద్వేషణ పడిందంటే అక్కడ పని ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. అదే చంద్రుడి యొక్క దృష్టి పడింది అనుకోండి వృశ్చిక రాశి మీదకి, తక్కువ ఫలితాలు వస్తాయి, తక్కువ అనుకూల ఫలితాలు వస్తాయి, ఎక్కువ రావు. అదే చంద్రుడి దృష్టి ధనుర్మీనాల మీద పడితే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట. అంటే గజకేసరి యోగం అంటే గురుల యొక్క కలయికని గజకేసరి యోగము అన్నారన్నమాట. ఎన్నో గతంలో చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి వివాహ సంబంధం ముఖ్యం కాబట్టి అక్కడ ఒక్కచోట అబద్ధాలు ఆడకుండా జ్యోతిష్కులకు కరెక్ట్ జాతక చక్రాలు ఇస్తే కనుక జీవితాలు చాలా వరకు నిలబడతాయి. జాతకాలు చూడకుండా చేసే పనులు ఫెయిల్యూర్ అయ్యాక అసలు జాతకం పట్టుకుని వస్తారు. పెట్టుడు ముహూర్తాలు పెట్టిన అబద్ధపు జాతకాల వల్ల మంచి జీవితాలతో అందరూ ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయొద్దని చాలా స్పష్టంగా నేను చెబుతున్నాను. ఆడపిల్లలు అంటే ఎంతో కష్టపడి పెంచితే కానీ ఆడపిల్లలు కూడా తయారవ్వరు కదా, తల్లిదండ్రులు కష్టార్జితం. కాబట్టి సమానం, ఈక్వల్, ఆడపిల్లైనా మగపిల్లైనా ఈ రోజుల్లో సమానం. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచుకునేలా చదువుకుని కష్టపడి సంపాదించుంటే ఎవరి పట్టు వాళ్ళు పోషించుకుంటే గౌరవం అనేది ఎప్పుడైనా ఉంటుంది. ఎవరు గౌరవం ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు తీసేది కాదు. ఈ జాతకాలు చూసేప్పటికీ ఏ వ్యక్తి ఎవరి వల్ల గౌరవించబడతారు అంటే మన మిత్రరాశుల వల్ల గౌరవం ఉంటుంది. శత్రు రాశులు, నీచ పట్టిన గ్రహాలు, ఆ రాశ్యాధిపతుల వల్ల మనకి వ్యతిరేకతలు, అరిష్టాలు, కష్టాలు అవనేవి ఎదురవుతాయి అన్నమాట అని చెప్పచ్చు. చిన్న బ్రేక్.